దైవమర్మములు ఏప్రిల్ 23. ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. అపోస్తలుల కార్యములు 20:32. విశ్వాసుల సంరక్షణ కొరకై అపోస్తల కార్యము 20:28-32లలో నిట్లు హెచ్చరించుచున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా నుండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. అపవాది బహుగా పని కలిగి ఉన్నాడు. తోడేలు వారిని ఎదుర్కొన్ను, వక్రజనము చేత వారు మోసగింపబడుదురు. అందుచే పరిశుద్ధాత్మ సంఘముపై మిమ్మును నియమించి ఉన్నాడు. వారు దేవుని చేత నియమింపబడిన పనివారని నిశ్చయముగా చేసుకొనుటకు పౌలు తానే వారికి 3 సంవత్సరముల పర్యంతము వారు తగిన రీతిని హెచ్చరికలు పొంది సంరక్షింపబడు నిమిత్తము కన్నీళ్లతో బోధించెను. పూర్వము ఎప్పుడూ లేనట్టి విధముగా ఈ దినములలో సైతాను మరి విశేషముగా పనిచేయుచున్నాడని దేవుని వాక్యము ద్వారా మనం ఎరుగుచున్నాం. తాను కల్పించు నానా విధములైన ఆయుధములన్నిటితోనే అపవాది విశ్వాసులను ఎదుర్కొనబోచున్నాడు. దుర్బోధలు, తప్పుడు సిద్ధాంతములు, హింస, శ్రమ, బాధ, దారిద్ర్యము, పోరాటము, మోసగించు పనివారి చేత అపవాది విశ్వాసులను ఎదుర్కొనునని వాక్యము చెప్పుచున్నది. తగిన బోధ వలన విశ్వాసులను మనం సంరక్షించలేకపోతేమా మనము దేవుని పక్షముగా తప్పిపోయిన వారమే. ఒక ఉదాహరణ చూచేదం. యుద్ధము కలగవచ్చునని ప్రజలకు భయం ఉన్నది. రష్యా వారు తయారు చేయుచున్న ఆయుధములను గూర్చి వారు కొంత ఎరుగుదురు. దేశ భద్రత కొరకు అమెరికా వారు చాలా ద్రవ్యము వ్యయము చేయుచున్నారని వారు ఎరుగుదురు. వారి ప్రభుత్వము కూడా తమ స్వంత దేశమును వారి మిత్రులను సంరక్షించుకున్నటకు ఏర్పాటు చేసుకొనవలనని వారు సమ్మతించెదరు. యుద్ధము హఠాత్తుగా కలగవచ్చును. ఒక్కడు కూడా విడిచిపెట్టబడకుండా సర్వనాశనం పొందుదురు. ఇట్టి పరిస్థితిలో మౌనము దాల్చి సంగతి తరువాత ఆలోచించుకొనుమని అజాగ్రత్తగా నుండుట తప్పు. అపోస్తలుడుగా పౌలుకు వివిధ రకములైన పరిచర్య కలదు. అపోస్తలునిగా, ప్రవక్తగా, సువార్తికునిగా, కాపరిగా అతడు పనిచేయవలసి ఉండెను. దేవుని సేవకులకు ఈ దినముల్లో ఇదే పరిచర్య కలదు. అయితే మనము దాన్ని నెరవేర్చుచున్నామా? మనమేమి చేయలేక పోయినట్లయినచో దేవుని మందను సంరక్షించు పనివారిని దేవుడు లేపినట్లు ప్రార్థించేది. అయితే దేవుని పనిని అడ్డుపరచవద్దు. ఈ పనికి దేవుడు నిన్ను పిలవకపోయినచో దేవుని పనిలో జోక్యము చేసుకొనక పక్కకు తొలుగుము. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించే వారముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ దేవుడు మనకి ఏ పని అప్పగించకపోతే వేరే వారు చేసే పనిలో కూడా మనం ఏ జోక్యము చేసుకోకుండా, దాన్ని అడ్డగించకుండా, అది కూడా సజావుగా మంచిగా జరిగేదాని కొరకు మన మట్టుకు మనం జాగ్రత్త కలిగి జీవించే వారముగా, ఇతరులను కూడా సంరక్షించే వారము ఉండాలని దేవుని ఆశ ఉన్నది. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.